బ్యాక్ టు న్యూస్. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ సత్వా సంస్థతో పాటు మరొక 7 ఐటీ సంస్థలకు భూమి పూజలు చేశారు. విజన్తో ముందుకెళ్తూ అద్భుతాలు సాధిస్తున్నామని చెప్పారు చంద్రబాబు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖపట్నంలోని హిల్3లో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ శంకుస్థాపన చేశారు. 1,583 కోట్ల రూపాయలతో 3 దశల్లో క్యాంపస్ నిర్మాణం పూర్తి చేస్తారు. 2026 నాటికి మొదటి దశ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. మొదటి దశ పూర్తయ్యేసరికి 3,000 మంది ఉద్యోగులతో నిర్వహించేలా ప్లాన్ చేశారు. 3 దశలు కలిపి మొత్తం 8,000 మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. మరో 8 ఐటీ కంపెనీలకు కూడా భూమి పూజ చేశారు. కాగ్నిజెంట్ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇది కాగ్నిజెంట్, ఆంధ్రప్రదేశ్ మధ్య బలమైన మైత్రికి నిదర్శనమన్నారు. 20,000 ఉద్యోగాల కల్పన దిశగా కాగ్నిజెంట్ సాగుతోందన్నారు. 99 పైసలకు స్థలం ఇస్తే కంపెనీలు వస్తాయా అని ప్రశ్నించారని ఇప్పుడు సమాధానం కనిపిస్తోందన్నారు. గూగుల్ సెంటర్, ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ వస్తున్నాయని చెప్పారు. In Andhra Pradesh, decisions don't get stuck in files. They turn into foundations like today. To a lot of the entrepreneurs, to a lot of the Fortune 500 companies who are here today, where I had the opportunity to break ground on your campuses. All of you know I never even met you till you broke ground. That was my understanding with all of you. I said I'll clear everything, but I will see you at the ground breaking. Some of the companies, I must admit, we cleared the file day first today. I was in the US. In my travel between US and Canada, I cleared the files. Yesterday in the cabinet meeting, their incentive package got cleared, and today we broke ground. That is the speed of doing business that Andhra Pradesh means. 30 ఏళ్ల క్రితమే ఏపీ నాలెడ్జ్ ఎకనామీకి బ్యాక్ బోన్ అయ్యిందన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఏఐ హబ్ అవుతోందన్నారు. విశాఖ లాంటి సుందరమైన నగరం ఇంకొకటి లేదన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో మిగతా నగరాల కంటే 20% లైఫ్ స్టైల్ కాస్ట్ తక్కువ అని చెప్పారు. నెట్ జీరో కాలుష్యరహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. వచ్చే ఏడాది ఆగస్టులోగా భోగాపురం ఎయిర్పోర్ట్ ను పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే విశాఖకు మెట్రో వస్తుందన్నారు. వైజాగ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ గా మారబోతోందన్నారు సీఎం చంద్రబాబు. విశాఖపట్నానికి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రశాంతమైన ప్రాంతం, అందమైన ప్రాంతం, వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్. అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి, టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆగస్టు కంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది. ఇదే కాదు, మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా విశాఖపట్నం తయారవుతుంది. మధురవాడ ఐటీ సెస్ లో మరో 3 కంపెనీలకు భూమి పూజ చేశారు మంత్రి నారా లోకేష్. తమ్మిన టెక్ కంపెనీ, నాన్రల్ టెక్నాలజీ, ఏసియన్ ఇన్ఫోటెక్ కంపెనీలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో లోకేష్ తో పాటు ఇన్ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.